సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం: బిడ్డ, నీ బాధ వృధా కాలేదు. నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని నేను ఇప్పుడు నీకు అందించబోతున్నాను. నీ యొక్క భవిష్యత్తు బంగారంలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ బాబా వాక్కు నువ్వు వినాల్సిందేనమ్మా అని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం: బిడ్డ, ఇక ఎవరు కూడా నీ మనసు విరగగొట్టిన నీ మనసు అన్నీ కూడా అనుభవించి ఇప్పటి వరకు కాలాన్ని నెట్టుకొచ్చేసావు. కానీ ఇక మీద అలాగే ఆగిపోతే ఎలా? ఎవరికి చూపకుండా తుఫానులో ముఖంపై చిరునవ్వు పెట్టుకున్నావు. మనసు ఏడుస్తున్నా నీవు నాతో ఎంతగానో ప్రార్థిస్తూ నన్ను కోరుతున్నావు. కొన్నిసార్లు చాలా నమ్మకంతో కూడా కన్నీళ్లు మునిగి, కొన్నిసార్లు కేవలం ఒక్క మాటలో ఇప్పటికీ నాతో ఉన్నావా బాబా అని నన్ను ప్రార్థిస్తూ ఉంటావు. నేను ఎప్పుడు కూడా నీతో ఉన్నానమ్మా. ఈ మనుషులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? మూసి ఉన్న తలుపులు తెరిచి మరి నేను ఎప్పుడు కూడా నా చూపు దృష్టిలోనే ఉంటావు. అలాంటిది నేను ఇప్పుడు నిలబడి నీ హృదయాన్ని బాగుపరచాలనుకుంటున్నాను. ఎంతగానో నలిగిపోయినా, ఎంతగానో నిరుత్సాహపడి ఉన్న నీ యొక్క మనసుని నేను సరిచేస్తాను తల్లి. చీకట్లో పడిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టును నేను చూశాను బిడ్డ. ప్రతి క్షణము నేను ఇలా అంటూ ఉన్నాను కదా, ఆగకు, నేను ఇంకా నీతోనే ఉన్నానమ్మా, నువ్వు ఏమీ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అని. కానీ నీ కష్టం వల్ల నీ కన్నీళ్ళు ఆగకుండా నీ శ్వాస కూడా తీల్చుకోలేనంతగా బాధపడుతూ ఉన్నావు. ఇక ఆ రోజులన్నీ ముగిసిపోయాయి. ఇక రాబోయే రోజులు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను నిర్ణయించి నీ జీవితాన్ని మంచిగా అందించే బాధ్యత నాది. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు, కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. నీ మనసులో ఎంతగానో నలిపేస్తున్న ఆ బాధ అంతా నేను చూశాను. ఇక ఆ బాధను తొలగించి నీ జీవితం మంచి మార్గంలో నడిపించే ఒక దారి నేను కనుగొన్నాను. బిడ్డ, నీ కన్నీరు తుడిచి నిన్ను ఆనందంగా ఉంచే సమయం ఇది. నువ్వు ఆనందంగా ఉండాల్సిన సమయం కూడా ఇదే. ఈ సందేశం, ఈ క్షణం, ఈ యొక్క నా మాట నీ ఆత్మతో మాట్లాడుతుంది. నేను నిన్ను కేవలం ఓదార్చడం లేదు, నీ నిజమైన గుర్తింపును గుర్తు చేస్తున్నాను. నీవు ఎప్పుడు కూడా బలహీనంగా లేవని మర్చిపోవద్దు. నువ్వు బలహీనంగా లేవు అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. నీ మనసు ఎంత విరిగిపోయున్నా మళ్ళీ మళ్ళీ జోడించి నీ యొక్క శక్తిని కూడగట్టి నీ యొక్క కోల్పోయిన దగ్గరే నీ యొక్క విజయాన్ని, లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఏ బాధలు భరించావో తెలుసు. నీవు ధరించిన ఆ చిరునవ్వు వెనుక ఉన్న సత్యం నాకు తెలుసమ్మా. నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాను ఎందుకంటే నిన్ను ఇక్కడ వదిలిపెట్టడానికి కాదు, నీపై వచ్చిన బాధ నిన్ను నాశనం చేయడానికి కాదు, కొత్త రూపం ఇవ్వడానికి వచ్చింది. ఇక నీ గాయాల నుండి అమృతం బయటకు వస్తుంది. నీ కోసం నేను చేసినటువంటి నీ ఊహకు అందని నీ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి తల్లి. వాటన్నిటినీ నువ్వు గమనించాలి, వాటిని నువ్వు ఆహ్వానించాలి.
నేను మౌనంగా ఉన్నప్పుడు నీ భవిష్యత్తును రాస్తున్నాను. అంతా అయిపోయింది అనిపించినప్పుడు నేను కొత్త మొదలకు పునాది వేస్తున్నానమ్మా. ఇప్పుడు నీ కన్నీళ్లు తుడుచుకో, తల ఎత్తు. ఇక నీవు నా మార్గంలో నడువు. ఈ సాయి మార్గం నీకు ఎప్పుడూ మంచినే చూపిస్తూ ఉంటుంది. విరగ్గొట్టలేని, అలాగే తుడిచివేయలేని మంచి మార్గం. జీవితం ఒక సులభం అవుతుందనే ఒక ధైర్యం నీలో వస్తుంది. ప్రతి క్షణం నేను నీతో ఉన్నాను కాబట్టే ఇక నీకు ఏదీ నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. నీ దుఃఖాలను దాల్చాల్సిన అవసరం కూడా లేదు. నీ విలువలు నేను ఎప్పటికీ నిర్ణయించాను. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను బిడ్డ. ఇక నీలో శక్తిపై సందేహమే చేయకుండా, నీ భవిష్యత్తుపై సందేహం చేయకుండా, నీ అతీత గాయాలను పునరావృతం చేయడం మానేసి కేవలం ఈ బాబాతో నడువు. నీవు కోల్పోయిన అనుకున్న ప్రతి మార్గం నా నక్షత్రంలో ఇంకా అలాగే ఉంది. నీవు అసంపూర్ణంగా వదిలిన ప్రతి కళ నేను కాపాడే ఉంచాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ నువ్వు జీవింపజేసే సమయం వచ్చేసింది. భయం నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. జనాలు నిన్ను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గుర్తుంచుకో తల్లి, నేను ఎంచుకున్న బిడ్డవు నువ్వు. ఎవరు తిరస్కరించేది? ఎవరు తిరస్కరించకపోయినా నేను నిన్ను ఎంచుకున్నాను. నువ్వు ఈ సాయి బిడ్డవి. ఈ ఒక లక్ష్యంతోనే ఈ భూమిపైకి నేను పంపానమ్మా. నీవు యాదృచ్ఛికంగా లేవు. నీలో ఒక అగ్ని ఉంది. నిన్ను మిగతా అందరికంటే కూడా భిన్నంగా చేసేది ఈ బాబాని. కొన్నిసార్లు జనాల తిట్లతో, కొన్నిసార్లు కొంత ఓటమితో, కొన్నిసార్లు నీలోని కోపం అన్నీ కూడా ఇప్పుడు వాటికి స్వస్తి చెప్పేశాయి. ఇప్పుడు నీ సమయం, నీకైన సమయం వచ్చేసింది. నీ శక్తి గుర్తించడానికి. నీ జీవితం కేవలం సంఘర్షణ కాదు, అది ఒక శిక్షణ అని గుర్తుంచుకో. బంగారాన్ని అగ్నిలో తపించి శుద్ధి అవుతుంది కదా, అలాగే నీవు తపించావు. ఇక నీవు ముందుటిలా లేవు తల్లి. నీ బాధ నీ శక్తిగా మారింది. నీ అతీతం ఇక నీకు వ్యతిరేకంగా కాదు, నీ పక్షంగా సాక్ష్యంగా ఇస్తూ ఉంటుంది. నువ్వు తగిలిన ప్రతి దెబ్బ కూడా నీకు, ప్రతి తిరస్కరణ కూడా నీకు ఒక ప్రేరణగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీవు అర్థం చేసుకుంటున్నావు, నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను రూపొందించడానికి వచ్చింది అని. నిన్ను రూపొందించిన వాడు నేనే కదా. ఈ బాబా నిన్ను ఎప్పుడు కూడా నేను సృష్టించి నేను ఎంచుకున్నాను. ఇక ఏ ఇతర గొంతు నిన్ను తప్పుదారి పట్టనివ్వదు. అలాగే ఎవ్వరు కూడా నిన్ను హేళన చేయలేరు. ఇక రాబోయే మార్గానికి ఎవరి అనుమతి కూడా అవసరం లేదు. ఈ సాయి బిడ్డకు ఒకరి అనుమతితో పని ఏముంది? నా గొంతుపై మాత్రమే విశ్వాసం ఉంచు. నీ ప్రతి అడుగు ఒక ఉద్దేశంతో నడుస్తుంది. నీ జీవితం ఇక వెలుగు స్తంభం అవుతుందమ్మా. చీకటిలో ఉన్న వారికి నీ ప్రయాణం కేవలం నీ కోసం కాదు, నీ తర్వాత వచ్చే వారికి మార్గం చేయడమే అని తెలుసుకో. ఇప్పుడు లేగు తల్లి, ఆ గాయాల నుండి ఎగబాకు. అవి నిన్ను నిర్వహించేవి కావు. ఇక నీవు బాధితురుకు అంతకన్నా కాదు. బిడ్డ, ఒక్క విషయం గుర్తుంచుకో. ఉన్న వాటి విలువ అవి నీ దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదమ్మా. ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏమీ చేయలేవు. అది కాలమైనా సరే, లేదా స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, చివరికి వస్తువులైనా సరే, ఏదైనా సరే చేజారికి ముందే వాటి విలువ తెలుసుకొని జాగ్రత్త పడాలి. చేజారాక అయ్యో ఇలా చేసుంటే బాగుండే, ఇలా చేయకుండా ఉంటే బాగుండే అనుకొని ఏమీ ప్రయోజనం లేదు. అందుకే 1కి 2 సార్లు ఆలోచించి, ఒక మాట అనే ముందు, ఒక పని చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తల్లి. అమ్మా, ఈరోజు ఒకరికి తిండి పెట్టావు, వారి కడుపు నిండింది అంటే నీకు పరిపూర్ణంగా ఆశీర్వాదం దొరికినట్టే. ఎక్కడ ఆశీర్వాదం కడుపు నిండిన దగ్గర దొరుకుతుందో అక్కడ ఈ బాబా ఆశీర్వాదం నీకు వస్తుంది తల్లి. నేను నీ ఇంటి వద్దకు వస్తాను. రాబోయే గురువారం రోజున నీ ఇంటికి వచ్చి నీ దగ్గర భిక్ష తీసుకుంటాను. నీకు ఏదో ఒక రూపంలో నా ఆశీర్వాదం అందిస్తాను. నన్ను ఆహ్వానిస్తావు కదా తల్లి. బిడ్డ, నోరు లేని జీవులు ఆకలి అని అడగలేవు కదమ్మా. అందుకే నోరున్న మన మనుషులమే ఆ జీవులకు కూడా పరమాత్ముడై ఒక చిన్న ఆహారం ముక్క అనేది పెట్టినప్పుడు అవి ఎంతగానో సంతోషిస్తాయి తల్లి. ఈ విషయం ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకు. నీ జీవితంలో కొన్ని ఆటుపోటులు, అలాగే కొంతమంది మనుషులు దూరం అవుతున్నారు కదా. నువ్వు ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు. ప్రతి పనికి మాలిన వాళ్ళకి నువ్వు అంటే ఏంటో నిరూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఏంటి, నీ పని ఏంటి, నువ్వు చేస్తున్న పనికి న్యాయమా ధర్మమా అనేది నీకు అర్థమైతే చాలు తల్లి. నీకు సహాయం చేసిన వాళ్ళకి నువ్వు ఎంత రుణపడి ఉన్నావు అన్నదే ముఖ్యం. అదే ముఖ్యం.
అలాగే నువ్వు చేసిన సహాయం అనేది గుర్తుంచుకోకు, ఇతరులు చేసిన సహాయం మర్చిపోకు. అందరితో కలిసి ఉండు, అందరిలాగా నవ్వుతూ ఉండు, అంతేగాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం బిడ్డ. ఆ విషాన్ని నీ వంటికి అస్సలు అంటించుకోకు. కష్టపడుతూ పైకి ఎదిగి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారిగా పైకెదిగి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. కాబట్టి కష్టపడుగు. ఒక్కొక్క మెట్టు నిదానంగా ఎక్కి అందనంత స్థాయికి చేరుకో. నీ విలువని కాపాడుకో. అలాగే ఇతరుల దగ్గర మర్యాదగా నడుచుకో. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే భగవంతుడు 10 మెట్లు కిందకి దింపేస్తాడు. జాగ్రత్త. అహంకారం అనేది ఒక భయంకరమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరమ్మా, ఇతరులను సుఖపడనివ్వరు. కాబట్టి నీకు ఆ అహంకారం అనే వ్యాధి అస్సలు సోకనివ్వకుండా నువ్వే జాగ్రత్త పడాలి. నువ్వు ఎంత చదివావు అన్నది కాగితాల్లో ఉంటుంది, కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది నీ ప్రవర్తనలో, నడవడికలో ఉంటుంది. ఆ ప్రవర్తన అందరికీ అనకోగా మంచిగా ఉండాలి. విన్నావు కదా తల్లి, నీ బాబా చెప్పిన మాటలు క్షుణ్ణంగా విన్నావు కదా. నువ్వు ఇక ఎవరూ లేరు అని బాధపడకు. నీకు ఈ సాయి ఉన్నాను. ఈ బాబా నీకు అండగా ఉండి నీ కోరికలు తీర్చడమే కాకుండా నీకు ప్రతిదీ కూడా సవ్యంగా జరిగేలా నేను దీవిస్తాను కదా. ఇక ఈ సాయి తోడుండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.